అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 167 యాక్సిడెంట్. ఇక స్టోరీలోకి వెళ్తే, అర్ధరాత్రి గోడ దూకి బయటకు వచ్చిన స్నేహ రోడ్డుపై పరిగెడుతూ ఉండగా వేగంగా వస్తున్న కారు ఒకటి ఆమెను ఢీకొట్టింది. మరోవైపు అక్షయ్ మంచి నిద్రలో ఉండగా హఠాత్తుగా కళ్ళు తెరిచి బెడ్పై కూర్చున్నాడు. అకస్మాత్తుగా మనసంతా ఏదో తెలియని అలజడి మొదలైంది. ఎవరికో ఏదో జరిగిందని అతనికి అనిపించింది. దాంతో వెంటనే ఫోన్ తీసి త్రిపాఠికి కాల్ చేశాడు. మంచి నిద్రలో ఉన్న త్రిపాఠి ఫోన్ సౌండ్కి నిద్రలేచి తన బాస్ కాల్ చేస్తున్నాడని చూసి ఆశ్చర్యంతో టైం చూసుకున్నాడు. అర్ధరాత్రి 1 గంట దాటుతోంది. దాంతో అతను షాక్ అవుతూ, ఈ టైంలో బాస్ ఎందుకు చేస్తున్నారు? ఈ మధ్య బాస్ తాను నిద్రపోవడం లేదు, నన్ను నిద్రపోవడం లేదు అని గొనుక్కుంటూనే కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి బాస్ అని వినయంగా అడిగాడు. స్నేహ ఉన్న ఇంటి దగ్గర మన వాళ్ళని పెట్టి అప్డేట్స్ ఫాలో అప్ చేస్తూ ఉండమని చెప్పాను. ఆ పని చేశారా అని డైరెక్ట్గా అడిగాడు అక్షయ్. ఆ మాట విని త్రిపాఠి కొంచెం ఆశ్చర్యపోయాడు. బాస్ తనకు ఆ విషయం ఎప్పుడు చెప్పాడో అతనికి గుర్తులేదు. దాంతో అతను కంగారు పడుతూ ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అయోమయంగా, బాస్ మీరు నాతో ఈ విషయం చెప్పలేదు కదా అని అన్నాడు. అది విన్న అక్షయ్ ఒక క్షణం మౌనంగా ఉండి ఆలోచిస్తూ, ఒకవేళ నేనే కన్ఫ్యూజన్లో ఉండి చెప్పేశానని అనుకున్నానేమో అనుకొని, సరే నేను నీకు అడ్రస్ ఫార్వర్డ్ చేస్తాను. రేపు ఉదయాన్నే ఈ ఇంటి దగ్గర మన వాళ్ళని పెట్టి అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండమని చెప్పండి. అలాగే ఆ ఇంట్లో ఉన్న స్నేహ యువన్ ఇద్దరూ సేఫ్గా ఉన్నారో లేదో కూడా కనుక్కోండి అని అన్నాడు. అది వినగానే త్రిపాఠి మనసులో ఏదో అనుమానం వచ్చింది. అయినా అర్ధరాత్రి అనుమానాలు అడుగుతూ కూర్చుంటే బాస్కి కోపం వస్తుందేమోనని భయపడి అతను ఓకే బాస్ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ, స్నేహ మేడం ఎక్కడ ఉందో తెలిసినప్పుడు బాస్ వెనక్కి తీసుకురాకుండా ఎందుకు ఆలోచిస్తున్నారు? అయినా బ్యాచులర్ పార్టీకి వచ్చిన స్నేహ మేడం మళ్ళీ వెనక్కి తిరిగి ఎందుకు వెళ్లారు? అసలు ఏం జరుగుతోంది అని అనుకున్నాడు. తర్వాత రోజు ఆఫీస్లో ఉన్న అక్షయ్ దగ్గరికి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు త్రిపాఠి. అతన్ని చూసిన అక్షయ్ ఏమైంది అని అడిగాడు. బాస్, మీరు చెప్పినట్లే స్నేహ మేడం ఉన్న ఇంటిని అబ్జర్వ్ చేయడానికి మన వాళ్ళని పంపించాను. వాళ్ళు ఆ ఇంటి గార్డ్స్తో మాటలు కలిపి స్నేహ మేడం యువన్ బాబుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడే మనకు ఒక విషయం తెలిసింది అని అన్నాడు. ఏ విషయం అనుమానంగా అడిగాడు అక్షయ్. దాంతో త్రిపాఠి ఒక క్షణం చెప్పడానికి సంకోచిస్తున్నట్లుగా ఆగిపోయాడు. అది చూసిన అక్షయ్, ఏ విషయం త్వరగా చెప్పండి అని సీరియస్గా అడిగాడు. అప్పుడు త్రిపాఠి వెంటనే, బాస్ యువన్ బాబును ఎవరో కిడ్నాప్ చేశారట అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ షాక్ అవుతున్నట్లుగా చూసి, నువ్వేం చెప్తున్నావు? ఇదంతా ఎప్పుడు జరిగింది అని అడిగాడు. నిన్న ఉదయం యువన్ బాబు ఒక్కడే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడంట బాస్. అప్పటి నుండి తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళలేదట. ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. అందుకే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అని చెప్పాడు త్రిపాఠి. ఆ మాట విన్న అక్షయ్ ఆలోచిస్తూ, కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా న్యూస్ వచ్చిందా? మనీ డిమాండ్ చేశారా అని అడిగాడు. లేదు బాస్, వాళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు ఎలాంటి ఫోన్ కాల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ లేదు అని చెప్పాడు. దాంతో అక్షయ్ మెదడు వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది. యువన్ను ఎవరు ఎత్తుకెళ్ళి ఉంటారు? ఇది కిడ్నాపా లేక బయటకు వచ్చిన యువన్కి ఏదైనా జరిగిందా అని అనుకున్నాడు. వెంటనే అతను త్రిపాఠి వైపు చూసి, మీరొక పని చేయండి. ఆ ఇంటి దగ్గర నుంచి ఎన్ని రూట్స్ అయితే ఉన్నాయో ఆ రూట్స్ అన్నిటినీ మన వాళ్ళతో చెక్ చేయించండి. ఎక్కడైనా చిన్న పిల్లవాడికి యాక్సిడెంట్ జరగడం కానీ ఇంకేదైనా అనుమానించదగ్గ విషయం కానీ జరిగిందేమో తెలుసుకోండి. నాకు త్వరగా అప్డేట్ కావాలి అని అన్నాడు అక్షయ్. త్రిపాఠి వెంటనే తలూపి ఓకే బాస్ అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్షయ్ కళ్ళ ముందు స్నేహ మెదిలింది. ఇప్పుడు స్నేహ పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? ఒక్కతే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. యువన్ లేకుండా ఆమె ఉండలేదు. పైగా ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి టైంలో యువన్ కనిపించకపోవడం ఆమెపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు నేను కూడా ఆమెకు దగ్గరగా లేను, దగ్గర అవ్వలేని పరిస్థితిలో ఉన్నాను అని బాధగా అనుకున్నాడు. మరోవైపు స్నేహ ఉన్న ఇంట్లో టైం ఉదయం 11 గంటలవుతున్నా స్నేహ గదిలో నుంచి రాకపోవడంతో రాజమ్మ వెళ్ళి ఆమె గది తలుపు తట్టి
స్నేహ మేడం, చాలా టైం అయింది, బ్రేక్ఫాస్ట్ చేయడానికి రండి అని పిలిచింది. కానీ లోపల నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు. దాంతో ఆమె డోర్పై తడదామని తన చేతిని డోర్పై పెట్టింది. వెంటనే డోర్ లోపలికి తెరుచుకుంది. దాంతో రాజమ్మ అనుమానంగా, మేడం నిద్ర లేచారా? కానీ నాకింట్లో ఎక్కడా కనిపించలేదే. ఒకవేళ ఇప్పుడే లేచి ఫ్రెష్ అవడానికి బాత్రూంకి వెళ్లారేమో అని అనుకుంటూ బాత్రూం వైపు చూసి, మేడం అని పెద్దగా పిలుస్తూ బాత్రూం దగ్గరకు వెళ్ళింది. కాని బాత్రూం తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉందని గమనించి ఆశ్చర్యపోతూ, అంటే మేడం లోపల కూడా లేరు అని అనుకొని హడావిడిగా బయటకు వచ్చి ఆ ఇల్లు మొత్తం వెతకడం ప్రారంభించింది. అయినా స్నేహ ఆమెకు ఎక్కడా కనిపించలేదు. దాంతో రాజమ్మ కంగారు పడిపోతూ వెంటనే రాజేశ్వరికి కాల్ చేసింది. అప్పుడే తీరిగ్గా సోఫాలో కూర్చొని టీ తాగుతున్న రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. వెంటనే అవతల వైపు రాజమ్మ చెప్పింది. విని షాక్ అవుతూ, ఏంటి, స్నేహ పారిపోయిందా? నువ్వేం చెప్తున్నావు అని పెద్దగా అడుగుతూనే తన చేతిలో ఉన్న టీ కప్పును ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టింది. అవును మేడం, ఇప్పుడే నేను కూడా ఆమె గదిలో చూశాను. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. రాత్రికి రాత్రే ఇంటి నుంచి తప్పించుకొని వెళ్ళి ఉంటుంది అని చెప్పింది రాజమ్మ. అయితే ఇంకా ఏం చేస్తున్నారు? ముందు మన వాళ్ళందర్నీ పంపించి ఆమె ఎక్కడుందో వెతకమని చెప్పండి. ఎలాగైనా సరే ఆ స్నేహ మనకు దొరికి తీరాలి అని ఆవేశంగా అంది రాజేశ్వరి. స్నేహ తన దగ్గర్నుంచి పారిపోతే అక్షయ్కి సమాధానం చెప్పలేనని భయపడింది రాజేశ్వరి. అందుకే ఈ విషయం అక్షయ్కి తెలియకముందే ఆమెను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంది. భయంతో అప్పటికే ఆమె గుండెవేగం పెరిగిపోయింది. అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చిన రఘునందన్ రాజేశ్వరి కంగారుగా ఉండడాన్ని గమనించి ఆమె వైపే సూటిగా చూస్తూ నుంచున్నాడు. ఫోన్ పెట్టేసిన రాజేశ్వరి తల తిప్పి అక్కడ నుంచొనే ఉన్న రఘునందన్ని చూసింది. వెంటనే హడావిడిగా అతని దగ్గరకు వెళ్లి, స్నేహ అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయింది. ఈ విషయం అక్షయ్కి తెలిస్తే వాణ్ణి ఆపడం కష్టం. ఇప్పుడిప్పుడే వాడా స్నేహాన్ని మర్చిపోతూ ఉన్నాడు. త్వరలో దాత్రికి వాడికి పెళ్లి జరగబోతోంది. ఈ టైంలో ఇదంతా తెలిస్తే అక్షయ్ మళ్లీ మొదటికి వస్తాడు. వాడిని ఆపడం కష్టం అంటూ హడావిడిగా మాట్లాడుతూనే ఉంది. దాంతో రఘునందన్ ఆమెను మధ్యలోనే అడ్డుకుంటూ, రాజేశ్వరి, ముందు నువ్వు కంగారు పడకు, కూల్గా ఉండు అని అన్నాడు. రాజేశ్వరి కంగారులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటుందని అతనికి బాగా తెలుసు. అందుకే ఆమెను అడ్డుకున్నాడు రఘునందన్. అయినా రాజేశ్వరి ఆగకుండా, నేను సైలెంట్గా ఎలా ఉంటాను? ఇప్పుడు ఈ పెళ్లి చెడిపోతే ఇన్ని రోజులు నేను పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది అని అంది. రఘునందన్ ఆమె వైపు ఒక క్షణం సూటిగా చూసి, రాజేశ్వరి, నువ్వు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. ఏదో ఒక ఉపాయం తడుతుంది. అంతేకాని ఇలా టెన్షన్ పడుతూ ఉంటే సమస్య చాలా పెద్దదిగా కనపడుతుంది అంటూ ఆమె భుజాలు పట్టుకొని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. దాంతో రాజేశ్వరి తన భర్త వైపు అయోమయంగా చూసి మౌనంగా కూర్చొని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. రఘునందన్ కూడా ఈ సమస్యకు సొల్యూషన్ కోసం అనేక రకాలుగా ఆలోచిస్తూ కాసేపటి తర్వాత అనుమానంగా, రాజేశ్వరి, నాకొక విషయం చెప్పు. ఇప్పుడు స్నేహ మన దగ్గర ఉందని అక్షయ్ నమ్ముతున్నాడు. కాని స్నేహ ఎక్కడ ఉందో అతనికి తెలియదు కదా. కాబట్టి ఆమె ఎక్కడ ఉన్నా మన దగ్గర ఉందని అనుకుంటాడు. దానికి నువ్వు ఇంత భయపడాల్సిన పని లేదు అని అన్నాడు. అప్పుడు రాజేశ్వరి అతని వైపు ఆందోళనగా చూసి, మీరు అక్షయ్ గురించి తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా ఆమె ఎక్కడ ఉందో అక్షయ్కి తెలియదని మీరు అనుకుంటున్నారా అని అడిగింది. తెలిస్తే అక్షయ్ సైలెంట్గా ఎందుకుంటాడు? అనుమానంగా అడిగాడు రఘునందన్. ఎందుకంటే మనం తన బిడ్డల్ని దూరం చేస్తామని భయపడిన స్నేహ మన అక్షయ్ దగ్గరికి రావడానికి ఒప్పుకోవడం లేదు కాబట్టి. ఇప్పుడు అక్షయ్ బ్రతిమాలిన స్నేహ రానని చెప్తుంది. అందుకే అతను సైలెంట్గా ఉన్నాడు. స్నేహ మనసు మారుతుందేమోనని వెయిట్ చేస్తున్నాడు. అంతే తప్ప ఆమె ఎక్కడుందో తెలియక కాదు. నా గెస్ కరెక్ట్ అయితే స్నేహ ఉన్న ఇంటి చుట్టుపక్కల తన మనుషుల్ని కూడా పెట్టి స్నేహ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూనే ఉండి ఉంటాడు అని అంది. ఆ మాట విని రఘునందన్ కూడా ఆలోచనగా తల ఊపాడు. రాజేశ్వరి చెప్పిన మాటల్లో కూడా నిజముందని అనిపించింది. అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, స్నేహ కనిపించడం లేదనే విషయం ఇంకా అక్షయ్కి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే అతను సైలెంట్గా ఉన్నాడు. మనం ఇక ముందు కూడా వాడికి తెలియకుండా జాగ్రత్త పడాలి
స్నేహ ఆ ఇంట్లోనే ఉందని వాడు నమ్మాలి. అప్పుడే అక్షయ్ ప్రశాంతంగా ఉంటాడు. లేదంటే వాడిని ఆపడం కష్టం అని తన భర్త కళ్ళలోకి చూస్తూ చెప్పింది. ఆమె మాటలను విన్న రఘునందన్కి రాజేశ్వరి భయంలో అర్థముందని అనిపించింది. దాంతో అతను కాసేపు ఆలోచించి, ఇప్పుడు మనకు ఒకే ఒక దారుంది అని అన్నాడు. ఆ మాటకు రాజేశ్వరి ఆత్రంగా, ఏంటది అని అడిగింది. స్నేహ ఇంకా ఆ ఇంట్లోనే ఉందని అక్షయ్ని నమ్మించడం అని చెప్పాడు రఘునందన్. అది విన్న రాజేశ్వరి అర్థం కానట్లుగా చూస్తూ, అదెలా అని అడిగింది. అప్పుడు రఘునందన్ తన ప్లాన్ను వివరిస్తూ, మనం ముందు స్నేహ పోలికలకు దగ్గరగా ఉండే ఒక అమ్మాయిని వెతికి పట్టుకొని కొన్ని రోజుల పాటు ఆ ఇంట్లో ఉంచాలి. హైటు వెయిట్తో పాటు చూడ్డానికి స్నేహలా ఉంటే చాలు. అందరూ ఆ అమ్మాయి స్నేహ అని అనుకుంటారు. అక్షయ్ కూడా ఆమె లోపలే ఉందని అనుకుంటాడు. ఈలోగా మనం స్నేహాన్ని పట్టుకోవచ్చు అని చెప్పాడు. ఆ ప్లాన్ విన్న రాజేశ్వరి తన భర్త వైపు అనుమానంగా చూస్తూ, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అడిగింది. మనకి ఇంకో దారి ఏదైనా ఉందా ఎదురు ప్రశ్నించాడు రఘునందన్. దాంతో రాజేశ్వరి నెమ్మదిగా తల అడ్డంగా ఊపింది. అందుకే ఈ ప్రయత్నం చేద్దాం, కొన్ని రోజుల పాటు ప్రాబ్లం ఉండదు అన్నాడు రఘునందన్. అప్పుడు రాజేశ్వరి సలే అన్నట్లుగా తల ఊపి వెంటనే ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసింది. అటువైపు నుండి ఆ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే అతనికి విషయం చెప్పి, డబ్బు ఎంత ఖర్చైనా పర్లేదు, ఆ స్నేహాలాగానే ఉన్న అమ్మాయిని వెతికి పట్టుకొని ఆ ఇంట్లో ఉండేలా చూడు, ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పి ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. అప్పుడు రాజేశ్వరి కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, థ్యాంక్స్, మీరు సరైన టైంలో సలహా ఇచ్చారు, లేదంటే మనం అక్షయ్కి ఆన్సర్ చేయలేకపోయేవాళ్ళం అని అంది. మనం ముందు స్నేహాన్ని వెతికి పట్టుకోవాలి, ఆ పని చూడు అని చెప్పాడు రఘునందన్. ఆల్రెడీ ఆమె కోసం మన మనుషులు వెతుకుతున్నారు, త్వరలోనే దొరుకుతుంది అని నమ్మకంగా చెప్పిన రాజేశ్వరి, ఆమె తన కొడుకు కోసం బయటకు వచ్చి ఉంటుంది, ఖచ్చితంగా కొడుకును వెతుక్కుంటూ వెళ్ళి ఉంటుంది. నేను బయటికి రావద్దని చెప్పినా నా మాట వినకుండా వచ్చింది. ఒక్కసారి నా చేతికి దొరికితే అప్పుడు చెప్తాను ఆమె సంగతి అని మనసులోనే కోపంగా అనుకుంది రాజేశ్వరి. ఆఫీస్లో కూర్చొని యువన్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అక్షయ్. అప్పుడు డోర్పై చిన్నగా తట్టి లోపలికి వచ్చాడు త్రిపాఠి. అతన్ని చూడగానే అక్షయ్ కొంచెం ఆత్రంగా, యువన్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. అప్పుడు త్రిపాఠి తల అడ్డంగా ఊపుతూ, లేదు బాస్, మీరు చెప్పినట్లే ఆ ఇంటి నుండి వెళ్లే రోడ్స్ అన్ని చెక్ చేయించాను. ఎవరో ఒక లేడీకి యాక్సిడెంట్ అయిన కేసు తప్ప చిన్నపిల్లలకు యాక్సిడెంట్ అవ్వలేదు. ఆ ఇంటి చుట్టుపక్కల కూడా అనుమానంగా కలిగించేలా ఎలాంటి విషయం జరగలేదు అని చెప్పాడు. ఆ రిపోర్ట్ విన్న అక్షయ్ కొంచెం విసుగ్గా చూసి, మరైతే యువన్ ఎక్కడికి వెళ్ళుంటాడు అని అసహనంగా అడిగాడు. యువన్ ఎక్కడ ఉన్నాడో ఒక్క క్లూ కూడా లేదు. అసలు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో కూడా అతనికి అర్థం కాలేదు. అంత అయోమయంగా అనిపించింది. అప్పుడు అక్షయ్, అసలు యువన్ను ఏదైనా చేయాల్సిన అవసరం ఎవరికుంది అని అంటూ ఉండగానే హఠాత్తుగా ఆగిపోయాడు. వెంటనే అతని కళ్ళ ముందు దాత్రి ముఖం మెదిలింది. ఆమె ఈ పని చేసి ఉంటుందని ఎలాంటి ఆధారం లేకపోయినా ఖచ్చితంగా దాత్రికి తప్ప ఇలాంటి పనులు చేసే అవసరం వేరే ఎవరికీ లేదని అనుకున్నాడు. స్నేహను బాధ పెట్టాలనే ఉద్దేశంతోనో లేక మరేదైనా ఉద్దేశంతోనో దాత్రి పని చేసింటుందని అనుకున్నాడు. దాంతో వెంటనే ఫోన్ తీసి దాత్రికి కాల్ చేశాడు అక్షయ్. ఆఫీస్లో ఉన్న దాత్రి తన ఫోన్ రింగ్ అవడంతో తల తిప్పి స్క్రీన్ వైపు చూసింది. స్క్రీన్పై అక్షయ్ ఫోటోతో పాటు కాల్ కూడా వస్తుండటంతో ఆమె రిలాక్స్గా చైర్లో వెనక్కి వాలి ఆ ఫోటో వైపు చూసి నవ్వుకుంటూ, నాకు తెలుసు అక్షయ్, నువ్వు నాకు కాల్ చేస్తావు. నీ కొడుకు కనిపించడం లేదని నీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది. నీ మొదటి డౌట్ కూడా నాపైనే వచ్చి ఉంటుంది. అందుకే కాల్ చేస్తున్నావు కదా అని మనసులోనే అనుకుంటూ ఫోన్ను చేతిలోకి తీసుకొని అక్షయ్ ముఖాన్ని తదేకంగా చూసింది. ఇంతలో ఫోన్ రింగ్ ఆగిపోయింది. అప్పుడు దాత్రి, నువ్వు మళ్ళీ కాల్ చేస్తావు, నాకు తెలుసు అని అంది. ఆమె అనుకున్నట్లుగానే అక్షయ్ మళ్ళీ కాల్ చేశాడు. దాంతో ఆమె నవ్వుకుంటూ, బ్యాచులర్ పార్టీలో నువ్వు ఆ స్నేహ కలిసి నన్ను అవమానించి ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడు మీ ఇద్దరు ఏడుస్తుంటే నేను ఎంజాయ్ చేయాలి. అలాగే నువ్వు ఎన్నిసార్లు ఆ స్నేహాన్ని ముద్దు పెట్టుకున్నా సరే నీ భార్య స్థానంలో నేను మాత్రమే ఉండాలి అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసిన దాత్రి ఆమె గొంతులో సంతోషాన్ని నింపుకొని, హాయ్ అక్షయ్ అని అంది. నేను ఒకసారి కలవాలి, నా ఆఫీస్కి వస్తావా
లేదా నన్నే నీ ఆఫీస్కి రమ్మంటావా? డైరెక్ట్గా అడిగాడు అక్షయ్. అతని గొంతులో ఫ్రస్ట్రేషన్ దాత్రికి క్లియర్గా తెలుస్తోంది. దాంతో ఆమె నవ్వుకొని, నీకెందుకు శ్రమ అక్షయ్, నేనే వస్తాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంది. సరే నీ ఇష్టం అని చెప్పి కాల్ కట్ చేశాడు అక్షయ్. అప్పుడు దాత్రి కట్ అయిన ఫోన్ వైపు చూసి, ఇన్ని రోజుల్లో ఒక్కసారైనా నాకు కాల్ చేసి రమ్మని పిలిచావా? ఇప్పుడు ఆ స్నేహ కొడుకు గురించి తెలుసుకోవడానికి నన్ను రమ్మని అంటున్నావు. నీకు వాళ్ళంటే అంత ప్రేమ ఎందుకో నాకు అర్థం కావడం లేదు అని నిరసనగా అనుకుంటూనే లేచి అక్షయ్ ఆఫీస్కి వెళ్ళింది. యువన్ దాత్రి దగ్గరే ఉన్నాడని అక్షయ్ తెలుసుకుంటాడా? యాక్సిడెంట్ అయిన స్నేహ పరిస్థితి ఏమైంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.